నా సాంగ్ దాన్ని ఫస్ట్ చేసేది నా సాంగ్ రా నా సాంగ్ నా సాంగ్ రా నా సాంగ్ రా నా సాంగ్ నా సాంగ్ నా సాంగ్ ఏది సామాన్లు బాడలే నీ కొట్టలేదు ఆ బాస్కెట్ బాల్ ప్రోగ్రామ్ లో పోయి కొట్టాలి కదా ప్రైజ్లన్నా వస్తాయి ఏ బాస్కెట్ బాల్ అంటే రాదు బెట్టలోని వా అదే నీకు బాస్కెట్ బాల్ ప్రోగ్రామ్ గురించి ఏంటి కొన్నా పిలిచారు చూపించాల్సింది బాస్కెట్ బాల్ ప్రోగ్రామ్ లో చూపించండి బాస్కెట్ బాల్ ప్రోగ్రామ్ ఏంది అరే ఆగండ్రా మీకు close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. కానీ పాపం చాలామంది దూరంకి వెళ్ళి వచ్చారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు పేర్లు ఫోన్ నెంబర్ రాసిపోండి. 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే ఒకవేళ మీకు టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒకవేళ లేదు మాకు ఎందుకులే అనుకుంటే మీరు పక్క వాళ్ళకి చెప్పండి, పక్కింటి వాళ్ళకి దోస్తులకి మీ చుట్టే తిరుగుతుంటారు టాలెంట్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. వాళ్ళు బాస్కా బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే అరే నేను ఆ రోజు యాడ్ చూశాను, ఈ అబ్బాయి నేను పంపించానని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. మీ ఊర్లో కూడా మంచి పేరు వస్తుంది. ఈ బాస్కా బాస్ ప్రోగ్రాం యూట్యూబ్లో మేము ఎన్నో సాంగ్స్ చేశాము, ప్రతి ఒక్కరికి తెలుసు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ చాలాగా మిలియన్స్లో ఉంది. అలాంటి పాటలు తీసి ఒక మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో కని విని ఎరగని రేంజ్లో, ఒక హై రేంజ్లో బాస్కా బాస్ ప్రోగ్రామ్ చేద్దామని డిసైడ్ అయినాం. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేయాలి. మీడియా వాళ్ళు ఇక మీ చేతిలోనే ఉంది. చాలా షోస్ ఉన్నాయి. చాలా షోస్లల్లా సెలబ్రిటీలనే పిలుస్తారు, సీరియల్ హీరోలను, మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళని పిలుస్తారు. కాకపోతే మన దాంట్లో అట్లా లేదండి. కామన్ పీపుల్ ఎవరైనా పర్లేదు. ఆడిషన్కి వచ్చి ఆ రోజు సెలెక్షన్ అయితే నువ్వు సెలబ్రిటీవా కాదా అని చూడం, వాళ్ళ నేమ్ అన్నీ రాసుకుంటాం. మా వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది సార్. ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తున్నా, నీకు ఒక్కడికే ఇస్తున్నా. సో అప్పటి నుంచి అందరికి ఉన్న డౌట్, నాట్ ఒక్కరికి కాదు, అందరికి ఉన్న డౌట్. తర్వాత తనకి అప్పటి నుంచి అడుగుతున్నాడు. సరే ఓకే సార్. ఓకే నవీన్ అన్న టైం చాలా, ఎందుకంటే 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నకు. కింద కూడా సినిమా లాంచింగ్ ఉంది అన్నది. అన్న సమయం తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ప్లీజ్ అన్నను ఫస్ట్ మనం పిలుస్తాం, ఒక సపోర్ట్ కొట్టండి ప్లీజ్. సో నవీన్ గారు అలాగే మన సునీత ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సో చిన్న సత్కారంతో నవీన్ గారిని సత్కరిద్దాం. సో టీం అందరూ వచ్చేయండి. బాస్కా బాస్ టీం అంతా, డిఓపి, రైటర్, యాక్టర్స్, హీరోయిన్, హీరో, మా టీం అందరూ, బబ్లు, అలాగే దిలీప్, సికిందరు, మన హీరో కిట్టు, అలాగే అందరు రావాలి కొంచెం ప్లీజ్. అనిత నాగరాజు ఎక్కడున్న, రాము సింగ్ గారు ఎక్కడున్నా రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్. పిలవలేదు అనొద్దు. మన టీం వాళ్ళు నేను మర్చిపోయినా నన్ను క్షమించండి ప్లీజ్. దయచేసి మీలోనే ఉన్నారు మా దోస్తులు, వాళ్ళ పేర్లు మర్చిపోతే నన్ను ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. రాము సింగ్ గారు దా, రాము సింగ్ గారు దా ఇట్రా. అనిత నాగరాజు తెలుసా అండి? అనిత నాగరాజు, అనిత అనిత ఆ నాగరాజు, మన రాము సింగ్ గారు, అల్లా హే అల్లా.
మా జనతా బాబులో డిఓపి మేడం నాకు ఒక శాలువా తీసుకో, ఒక శాలువా తెప్పే, ఒక్క శాలువ నాకు ఒక శాలువాను బుక్ అయ్యాను. లక్ష్మీనారాయణ సార్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీనారాయణ సార్. రండి సార్, ఎక్కడున్నా లక్ష్మీనారాయణ సార్? ఓకే. మాట్లాడు. హలో హలో, ఇప్పుడు మన నవీన్ అన్న మాట్లాడతారు 4 మాటలు. ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రదర్. బాస్ కా బాస్ హౌస్ లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలు, ప్రసాద్ అన్నకి, డైరెక్టర్ మున్నా గారికి, అందరూ గట్టిగా చప్పట్లు గారికి, ఎంటైర్ టీమ్కి, ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులకు, పెద్దలకు, మహిళలకు అండ్ పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారం. మరి మొన్న 3 days బ్యాక్ వచ్చి అన్న నేను ఇట్లా ఒక బిగ్ బాస్ లాంటిది ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక షోని స్టార్ట్ చేస్తున్నాము, బాస్ కా బాస్ అని చెప్పడం జరిగింది. పెద్ద పెద్ద షోలు ఉన్నాయి కదా, ఎవరితో చేస్తున్నారు మీరు అన్న అంటే, లేదన్న చాలామంది టాలెంటెడ్ యంగ్స్టర్స్ ఎంతోమంది ఉన్నారు, అవకాశాలు దొరకని వాళ్ళ గురించి మేము ఈ యొక్క కాన్సెప్ట్తో వస్తున్నాము అని అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే అది సినీ ఫీల్డ్ కానివ్వండి, షార్ట్ మూవీస్ కానివ్వండి, ఇటువంటి షోస్ కానివ్వండి, ఎంతోమంది టాలెంటెడ్ ఉన్నటువంటి వారికి అవకాశాలు దొరకకపోవడం చూస్తూ ఉంటాము. ఎవరు కూడా పుట్టుకతో సెలబ్రిటీస్ గారు. ఇఫ్ దే గాట్ టాలెంట్, ఇఫ్ దే కెన్ ప్రూవ్ ద టాలెంట్ అండ్ 100% దే విల్ బికమ్ సెలబ్రిటీస్. సో మీరు చాలామందికి, కామన్ పీపుల్కి ఇటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ. అండ్ ఏది చేయాలనుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అది చిన్న షార్ట్ మూవీ కానివ్వండి, షోస్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్తో 10 మందికి అవకాశం కల్పించాలి, టాలెంటెడ్ యంగ్స్టర్స్ని అవకాశం కల్పించాలని చెప్పి ప్రొడ్యూసర్ ఒక కాన్ఫిడెన్స్తోని ఇన్వెస్ట్ చేస్తున్నందుకు తనకు కూడా ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్స్ చెప్తూ, మీరంతా టీం కూడా సిన్సియర్గా బాగా ఇంకా ఏదైనా నేర్చుకునేది ఉంటే, తెలుసుకునేది ఉంటే కొద్దిగా రీసెర్చ్ చేసి యంగ్ టీం అంతా కూడా మీ యొక్క టాలెంట్స్ని ఈ యొక్క షో ద్వారా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి యూట్యూబ్ ఛానల్లో ఇది సునీత ట్యూన్స్ అండ్ బాస్ కా బాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇదంతా కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతూ ఉందంట. శంకర్పల్లిలో ఒక ఫామ్ హౌస్లో లైక్ హౌ బిగ్ బాస్ లాంటిది ఒకటి సెటప్ ప్లాన్ చేసి అక్కడ ఈ బాస్ కా బాస్ అనే కంప్లీట్ ప్రోగ్రామ్ కూడా అక్కడ తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు అక్కడ లోకల్ సపోర్ట్ ఏదైనా కావాలన్నా, ఎనీ పర్మిషన్స్ కావాలన్నా, మీకు ఏదన్నా సరే సపోర్ట్గా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ, అంత టాలెంటెడ్ పిల్లలకి ఆడిషన్స్ కూడా పెడుతున్నారు. మీ ద్వారా కానివ్వండి, లేకపోతే అనదర్ సోషల్ మీడియాస్ కానివ్వండి, టాలెంటెడ్ పిల్లలందరినీ కూడా కొద్దిగా దీని గురించి తెలియజేసి ఇందులో ఆడిషన్స్కి వచ్చేటట్టు మీకు వంతు సపోర్ట్ కూడా వాళ్ళకి తెలియజేయండి. అండ్ మీరు ఇందాక అంటున్నారు ఇన్స్టాలో అక్కడక్కడ టాలెంట్ ఉన్నటువంటి పిల్లలే కాకుండా మిగతా వాళ్ళు త్రూ మౌత్ ఆర్ తెలిసిన వాళ్ళకి చెప్పండి అని. అందులో చేసేటోళ్ళకు కూడా చాలామందికి అవకాశాలు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే ఈరోజు ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్ టాలెంటెడ్ పీపుల్. సో మీరు అటువంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఫ్యూచర్లో మూవీస్ తీయాలనే ఆలోచన కూడా ఉంది. నేను ఎక్కువ సినీ ఫీల్డ్కి టచ్ ఉండను. మా తమ్ముడు వెంకట్ యాదవ్ ఈజ్ చిత్రపురి సొసైటీ వైస్ ప్రెసిడెంట్. అండ్ మన బావ రాహుల్ యాదవ్
ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి మసూదా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మా బావనే ప్రొడ్యూసరు. మీకు ఏదైనా ఫ్యూచర్లో మూవీస్ తీసుకునేటప్పుడు ఎనీ సపోర్ట్ ఐఎమ్ దేర్, విల్ సపోర్ట్ యూ. కానీ మీరు చేసే కాన్సెప్ట్ మంచి పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళకి ఏదైనా ఫర్దర్గా మంచి టాలెంట్ ఉంటే నా నాలెడ్జ్కి తీసుకురండి. మూవీస్లో కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని తెలియజేస్తూ ఐ విష్ ఎంటైర్ యూనిట్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ డైరెక్టర్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక 3-4 ట్రైలర్లు చూసినాను, డైరెక్టరు ప్రొడ్యూసర్ ప్రతి ట్రైలర్లో ఉన్నారు. మీరు కాకుండా ఇంకా అంటే మీరు ఉండండి, ఇంకా టాలెంటెడ్ పిల్లల్ని కూడా తీసుకోండి, అందరినీ తీసుకొని చేయండి. I wish you all the best to entire team. Thank you. Thanks for it. Thank you, Naveen sir. Thank you.